ఈరోజు శాతవాహన యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో నిన్న రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి కుమారి ఝాన్సీ గారు వ్యవసాయ భూములను కబ్జా జరుగుతుందని చెప్పేసి రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి వ్యవసాయ ఉద్యానవన యూనివర్సిటీలో నిరసన తెలియజేస్తున్నటువంటి విద్యార్థులకు మద్దతు ఇస్తున్న తరుణంలో ఈ పోలీసులు విచక్షణ రహితంగా విద్యార్థులపై దాడి చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి ఝాన్సీపై దాడి చేయడం జరిగింది, జుట్టు లాగడం జరిగింది. సో దీన్ని నిరసిస్తూ ఈరోజు శాతవాహన యూనివర్సిటీ శాఖ తరఫున దీనికి తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ఖచ్చితంగా మీ హోంశాఖ మీ దగ్గర పెట్టుకోవడమే కాదు, మీకు తొత్తులుగా పనిచేస్తున్నటువంటి పోలీస్ సిబ్బందిపై రానున్న రోజుల్లో ఖచ్చితంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. ఇదే విధంగా చూసినట్టయితే విద్యార్థులపై జరిగిన సంఘటనలపై రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పిన గత ప్రభుత్వానికి ఇదే విధంగా ఇలాంటి సంఘటనలు ముందు జరిగితే ఖచ్చితంగా మీ ప్రభుత్వం కూడా మేము బుద్ధి చెప్తామని చెప్పేసి హెచ్చరిస్తూ మీ జీవో నంబర్ 55ను వెంటనే తక్షణ ఉపసంహరించుకోవాలి, అదేవిధంగా వెనక్కి తీసుకొని ఆ 100 ఎకరాల భూమిని ఉపసంహరించుకోవాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా యూనివర్సిటీ భూములను కాపాడుకుంటామని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో తెలియడం జరుగుతుంది. ఖబర్దార్ మొక్కలు ఎక్కడ దొరికితే మనకు ఖచ్చితంగా దాన్ని నిరసిస్తూ ఆ ఒక జీవో నంబర్ 55ను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నటువంటి పరిశోధన విద్యార్థుల తరఫున అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థి కార్యదర్శి అయినటువంటి కుమారి సోదరి ఝాన్సీ గారు నిరసన తెలియజేస్తూ ఉంటే నిన్న విచక్షణ రహితంగా మన యొక్క రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి ఝాన్సీ గారిని జుట్టు పట్టుకొని లాగినటువంటి పోలీసు గారు ఉన్నారు. నిన్న మీరు చూసినట్టయితే కనిపిస్తుంది. కానీ విచక్షణ రహితంగా విద్యార్థి మరి గుండాన అర్థం కానటువంటి పరిస్థితిలో లాగడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి హోంశాఖ అయినానే నడిపిస్తున్నటువంటి ఈ హోంశాఖ ఉన్నటువంటి పోలీసులు తొత్తులుగా మారి ఈరోజు విద్యార్థులపై ఇలాంటి దాడులు చేస్తున్నటువంటి నిరసిస్తూ అదేవిధంగా యూనివర్సిటీ భూములను కాపాడాలని చెప్పేసి ఈరోజు శాతవాహన యూనివర్సిటీ శాఖ తరఫున అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, ఖచ్చితంగా వ్యవసాయ భూములలో కానీ యూనివర్సిటీ భూములలో యూనివర్సిటీగా నిరసన తెలియజేస్తున్నటువంటి పరిశోధన విద్యార్థుల తరఫున అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థి కార్యదర్శి అయినటువంటి కుమారి సోదరి ఝాన్సీ గారు నిరసన తెలియజేస్తూ ఉంటే నిన్న విచక్షణ రహితంగా మన యొక్క రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి ఝాన్సీ గారిని జుట్టు పట్టుకొని లాగినటువంటి పోలీసు గారు ఉన్నారు. నిన్న మీరు చూసినట్టయితే కనిపిస్తుంది. కానీ విచక్షణ రహితంగా విద్యార్థి మరి గుండాన అర్థం కానటువంటి పరిస్థితిలో రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి హోంశాఖ అయినానే నడుపుతున్నటువంటి హోంశాఖ ఉన్నటువంటి పోలీసులు తొత్తులుగా మారి ఈరోజు విద్యార్థులపై ఇలాంటి దాడి చేస్తున్నటువంటి నిరసిస్తూ అదేవిధంగా యూనివర్సిటీ భూములను కాపాడాలని చెప్పేసి ఈరోజు శాతవాహన యూనివర్సిటీ శాఖ తరఫున అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, ఖచ్చితంగా వ్యవసాయ భూములలో కానీ యూనివర్సిటీ భూములలో యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన భూముల్ని ఖచ్చితంగా కాపాడుకునే అవకాశం మనకే ఉంది. వెంటనే జీవో నంబర్ 55ను రద్దు చేసి ఏ ఇతర ప్రాంతాలలో హైకోర్టు నుంచి సంబంధించిన భూములు కేటాయించాలని అదేవిధంగా